ఈరోజు దాకా 85లో ఎమ్మెల్యే అయ్యారు, మా ఆయన మినిస్టర్ అయ్యారు. అన్నీ చేసినప్పుడు కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి. చిరంజీవి గారి పార్టీ అని, ఇదే వైఎస్ఆర్ కానీ ఎన్నో పార్టీలు వచ్చాయి. మమ్మల్ని ఎంతో ప్రెషర్ ఇచ్చారు రమ్మనమని. చిరంజీవి గారు అయితే చాలా ప్రెషర్ ఇచ్చారు. అయినా మేము ఎట్టి వెళ్ళలేదే. టీడీపీ నమ్ముకొని 85 నుంచి ఈ రోజు వరకు మేము ఏ రోజు కూడా పార్టీలో తప్పుగా ముందుకు వెళ్ళలేదండి. ఎలక్షన్ వచ్చినా 2 ఓట్లు తెలుగుదేశంకే వేయమని చెప్తాం. అంత నిక్కచ్చిగా పనిచేస్తాం మేము. అందువలన ఏది ఎలా జరిగినా ఆ టీడీపీ కోసమే. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం ఏం చేశారు? కానీ మీరు చాలాసార్లు అధిష్టానానికి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని ఫిర్యాదుగా చెప్పినా కూడా పట్టించుకోలేదనేది పెద్ద ఒక వార్త. దాన్ని మీరు ఎలా తీస్తారు? అంటే మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలని మీరు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదని. పట్టించుకోకపోవడం ఏం లేదండి, తప్పు. పట్టించుకున్నారు. ఏదో మీరు ముందు చెప్పారే ఒక విషయం, అవన్నీ ఉంటాయి వెనక, అంతే, ఇంకేం లేదు. సో ఎనీవే, ఏదేమైనా కూడామా మరి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్నది కాబట్టి కంపల్సరీ ఈసారి మీకు సీట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. సో మీ వర్గాలు వేరు, ఎందుకంటే ఈ వర్గ పోరే చాలా వరకు నియోజకవర్గాల్లో ఒక గెలుపు గుర్రాలని వెనక్కి లాగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో చూద్దాం. ఎందుకంటే 2004లో మా ఆయన ఆ రోజండి జడ్పీ చైర్మన్గా ఏ నియోజకవర్గానికి ఇస్తానన్నా కూడా ఎవరు వద్దనే చెప్పారండి. అంటే ఎమ్మెల్యేకి ధీటుగా జడ్పీ చైర్మన్ ఉంటే అందరూ కూడా అటువైపు మొగ్గుతారన్న విషయంతో ఎవరు ఒప్పుకోకపోయినా మేము ఒక్కరమే ఒప్పుకొని ఆ రోజు జడ్పీ చైర్మన్ చేసామండి. దాంతోపాటుగా మేము మున్సిపల్ చైర్మన్ కూడా ఇచ్చామండి. ఇచ్చిన వాళ్ళే మాకు వ్యతిరేకత చేశారు ఆ రోజు కూడా. ఓకే, మాకు ఇది అలవాటు అయిపోయిందండి. ప్రతిసారి ఎలక్షన్ ముందు ఎవరో ఒకరు రావడం, వెళ్ళిపోవడం. మీరు అంటే ఇన్ఛార్జిగా ఉంటూ వ్యవహరిస్తున్నా కూడా వీళ్ళంతా కూడా అచ్చెన్నాయుడు గారికి టచ్లో ఉండి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా జరుగుతున్నటువంటి క్యాడర్లో వినిపిస్తున్నటువంటి. కానీ మీ వైపు ఉండాలా లేకపోతే అటువైపు ఉండాలా అనేది పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక నిస్తేజంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పేసి చాలామంది తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. మరి దాని మీద మీరేం సమాధానం చెప్తారు? ఏం లేదండి, మొన్న ర్యాలీ మీరు చూస్తుంటారు. అన్నీ మొత్తం పంచాయతీలందరి నుంచి అందరూ చక్కగా వచ్చి పాల్గొన్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే అధికారికంగా ప్రకటన అయిపోతే బాగున్నదే ప్రజల్లోన చిన్న కోరిక. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి అయితే కట్టుబడి పనిచేస్తానంటారు, అందులో డౌట్ లేదు. సో మరి బాధ అనిపించదా మీకు? ఎందుకంటే ఇంత నేపథ్యం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలా జరగండి ఏంటని ఏముండదండి. సో మీరు కంప్లైంట్ చేశారంటున్నారు, ఆయన పట్టించుకోలేదు అనేది తప్పండి, పట్టించుకున్నారు. ఏ విధమైనటువంటి సానుకూల స్పందన వచ్చింది అక్కడి నుంచి? పట్టించుకున్నారండి, అంతే, కరెక్ట్గా చెప్తున్నాను, అంతే. ఓకే, రిజల్ట్ మీ వైపే ఉంటుందని నమ్మకం, అంతే. మీరు మీ భర్త గారు కానీ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇక్కడ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ నియోజకవర్గంలో అటెండ్ అవుతారు, వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటారు, ప్రతిదీ చావులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్తారని మంచి పేరు ఉంది మీకు. సో అలాంటి కొన్ని కార్యక్రమాలు ఈరోజు మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడతాయని నమ్ముతున్నారా మీరు? అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళడం, చావులకు వెళ్ళడం అనేది అది మా వ్యక్తిగతం అండి. ఈరోజే కాదు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా వెళ్ళడం జరిగేది. అప్పుడు ఏంటంటే ఆయన కొన్నింటికి వెళ్ళేవారు, ఆయనకు టైం చాలకపోతే నేను వెళ్ళేదాన్ని కొన్ని. నేను కూడా కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా చేశానండి, నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆయన వెళ్తారు అదే పద్ధతిలో నేను వెళ్తాను. పెళ్ళిళ్ళకి అనేది వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి మనల్ని నమ్మి కార్డు ఇస్తారండి. 2 అక్షంతలు వేయడంలో మనకి పోయేది లేదు. ఇక పరామర్శ అంటే అది చాలా బాధాకరం అండి. నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటాను, పుట్టినప్పుడు వెళ్ళకపోయినా చనిపోయినప్పుడు కంపల్సరిగా వెళ్ళాలి. ఆ మనిషి బాధని మనం తీర్చుకోలేము, కానీ కొంచెం వాళ్ళకి ఓదార్పు ఇవ్వగలమేమో అన్న ఆశతో వెళ్తానండి. అది ఇద్దరం వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు 2 వర్గాలుగా ఉన్నటువంటి క్యాడర్లో మరి మీరు ఎలాగా
ముందుకెళ్ళే అవకాశం ఉంది? అంటే ఏమైనా సమీక్ష సమావేశాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? వాళ్ళని కలుపుకుపోయే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే మీరు సౌమ్యంగా ఉంటారు, పెద్ద మీ మీద వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏమి లేవు, అలాగే మీ భర్త గారి మీద కూడా ఏం లేవు, అంటే అవినీతి మరకలు అలాంటి ఏం నాకేం పెద్ద కనపడలేదు. సో ఏంటి మరి ఈ క్యాడర్ని మీ వైపు తిప్పుకోవాలంటే మీరు చేసే ప్రయత్నం ఏంటి? చేస్తామండి, చెప్పాను కదా ముందు. టికెట్ అనౌన్స్ చేసి కానీ వెళ్తానండి, అందరిళ్ళకి వెళ్తాను, వెళ్ళి వాళ్ళని కూర్చోబెడతాను. మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఇంటికి కూడా అందరింటికి వెళ్తాను, నన్ను తిట్టిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను, వెళ్ళి అడుగుతాను. దాంట్లో తప్పు లేదు కదా, పార్టీ కోసం. పార్టీ కోసం కదా. ఈరోజు నాకు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే నా భర్త 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు, నేను ఎవరు ఊహించిన విధంగా నేను కూడా ఎమ్మెల్యే చేశాను. ఇక నా కొడుకులంటే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకంటూ భవిష్యత్తులోన ఎంతకన్నా ఏం కావాలండి? పరిపూర్ణమైన జీవితం హ్యాపీగా ఉన్నాను. ఇస్తే ప్రజలు సేవ చేస్తాను. అది కూడా ఎక్కువగా మహిళలకే చేయాలని సార్ నేను అనుకుంటున్నాను. ఎందుకు మహిళలకి అంటే ఇప్పుడు తాగునీరు అనుకోండి సార్, చాలా దూరం వెళ్ళి కొలాయిలు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇందాక నుంచి మీరు ఇదే అంటున్నారు, తాగునీటికి చాలా సమస్యలు ఉన్నాయి. 2 జీవనదులు ఉన్న మీ నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? అంటే గత పాలకులు, అంటే గతంలో కూడా మీరే కదా అధికారంలో ఉన్నారు. అప్పుడు నీరు వచ్చేదండి, అందుకే నేను అన్ని తెచ్చాను. మీకు చెప్పాను 4 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాను, ఇక్కడ తెచ్చాను. ఎందుకు? నేను ఒక మహిళని కాబట్టి 2 పూట్ల నీళ్ళు ఇస్తే టౌన్లో ఎవరు కూడా ఇల్లు దాటి వెళ్ళరు. అందరికీ పేదవాళ్ళకి ఇంటింటికి కొలాయి పెట్టామండి. కొలాయి పెట్టిన తర్వాత నీరు తగ్గకూడదు, ఎవరికి చక్కగా నీరు అందించాలి. అది మన బాధ్యత, చెయ్యాలి. అలాగే విలేజ్ల్లో కూడా చేయాలి. చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు.